అంటే నార్మల్గా ఉండే ఆప్థమాలజీకి పీడియాట్రిక్ ఆప్థమాలజీకి డిఫరెన్స్ ఏంటి ఫస్ట్ మాట్లాడదాం అండి. పిల్లలకి కంటి సమస్యల ప్రాబ్లమ్స్, దాని డయాగ్నోసిస్, దాని ట్రీట్మెంట్, దానికి రిలేటెడ్గా ఒక ఆఫ్థాల్మాలజీలో స్పెషాలిటీని పీడియాట్రిక్ ఆఫ్థాల్మాలజీ అంటారు. ఓకే. ఈ కంటి సమస్యల ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేసే డాక్టర్ని పీడియాట్రిక్ ఆఫ్థాల్మాలజిస్ట్ అంటారు. సో యూజువల్గా ప్రీవియస్గా మనకి పిల్లలని ఏదైనా కంటి సమస్యలు ప్రాబ్లమ్స్ వచ్చినా జనరల్ ఆఫ్థాల్మాలజిస్ట్ అంటే పెద్దవాళ్ళకి చూసే ఆఫ్థాల్మాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లేవారు. ఓకే. సో బట్ పీడియాట్రిక్ అంటే పిల్లలకి కంటికి వచ్చే సమస్యలు పెద్దవాళ్ళతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటాయి. యూజువల్లీ పెద్దవాళ్ళకి వచ్చే సమస్యలు ఏజ్ రిలేటెడ్ ఉంటాయి. ఏ వయసు వాళ్ళ వరకు పిల్లలుగా భావిస్తామండి? సో అప్ టు 18 years వరకు పిల్లలుగా భావిస్తాము. సో పుట్టిన పిల్లల నుంచి 18 years పిల్లల వరకు మనం పీడియాట్రిక్ ఆఫ్థాల్మాలజీ అండర్ చూస్తామండి.